వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పూజిత. లాస్ట్ ఎపిసోడ్లో మనం ద్రోణాచార్యుడి మనసులో ఒక బాధ ఉంది, అందుకు కారణం ద్రౌపది తండ్రి అయిన ద్రుపదుడు అని చెప్పుకున్నాము కదా. ఇంకా ఈ రోజు ఎపిసోడ్లో అసలు ఆ బాధ ఏంటి, ఆ బాధ కారణంగానే ఈ కౌరవులు పాండవులు ద్రుపదుడి పైన యుద్ధం చేస్తారు. ఆ వివరాలేంటో ఈ రోజు ఎపిసోడ్లో తెలుసుకుందాము. ద్రోణాచార్యుడికి చిన్నతనంలో ఒక మిత్రుడుండేవాడు. అతడే పాంచాల రాకుమారుడు ద్రుపదుడు. ద్రోణుడు ద్రుపదుడు ఇద్దరూ కలిసే విద్యాభ్యాసం చేశారు. ఇక విద్యను అభ్యసిస్తున్న సమయంలోనే వారి స్నేహం కూడా పెరిగి పెద్దదయింది. ఇక ఇద్దరూ పెద్దవాళ్ళయ్యారు. ఒకరోజు ద్రుపదుడు ద్రోణుడికి ఒక మాట ఇచ్చాడు. అది ఏంటంటే, మిత్రమా ద్రోణ, నేను భవిష్యత్తులో పాంచాలానికి రాజునవుతాను. ఒకవేళ నీకెప్పుడైనా ఏదైనా అవసరం వస్తే నా దగ్గరికి రా, నేను సహాయం చేస్తాను. అలానే నా రాజ్యంలో సగభాగాన్ని నీకిస్తాను అని మాట ఇస్తాడు. ఇక ఆ తరువాత కొన్ని రోజులకు ద్రుపదుడు వెళ్ళిపోతాడు తన రాజ్యానికి. ద్రోణుడేమో కృపిని పెళ్లి చేసుకుంటాడు. వారికి ఒక పిల్లవాడు ఉంటాడు, అతడే అశ్వత్థామ అని చెప్పుకున్నాము కదా. ఇక అశ్వత్థామ ఒకరోజు పాల కోసం ఏడుస్తున్నాడు. ఈ ద్రోణుడేంటంటే కటిక దరిద్రంలో ఉన్నాడు. ఇక అప్పుడు ద్రోణుడికి తన చిన్ననాటి మిత్రుడైన ద్రుపదుడు గుర్తొస్తాడు. వెంటనే పాంచాల రాజ్యానికి వెళ్ళి ద్రుపదుడిని కలుస్తాడు. కలిసి ఇలా అంటాడు, నువ్వు నేను స్నేహితులం, నువ్వు నాకిలా మాట ఇచ్చావు కదా, నేనిప్పుడు కటిక దరిద్రంలో ఉన్నాను అని. అప్పుడు ద్రుపదుడు ద్రోణుడితో అన్న మాటలు ఇవే. నువ్వు నేను స్నేహితులమా? నీకు నాకు స్నేహమా? నేను ఒక క్షత్రియుడిని, నేను పాంచాలానికి రాజుని. మరి నువ్వు కటిక దరిద్రంలో ఉన్న బ్రాహ్మణుడివి. నీకు నాకు స్నేహమేంటి? స్నేహమైనా యుద్ధమైనా సమవుజ్జీల మధ్యలోనే జరుగుతుంది అని హేళన చేస్తాడు ద్రుపదుడు ద్రోణుడిని. ఇక ద్రోణుడి మనసు ఎంతో బాధపడుతుంది. ఆ తరువాతే ద్రోణుడు హస్తినాపురికి వచ్చి కురు రాకుమారులకు యుద్ధ విద్యలు నేర్పిస్తాడు. ఇక ఈ కథ మొత్తం చెప్పిన తర్వాత ద్రోణుడు తన శిష్యులతో ఇలా అంటారు, శిష్యులారా, నాకు గురుదక్షిణగా ఆ పాంచాల రాజు అయిన ద్రుపదుడిని బంధించి నా దగ్గరికి తీసుకొని రండి అని. ఇక శిష్యులందరూ గురుదక్షిణ చెల్లిస్తాము గురుదేవా, మేము ఇప్పుడే పాంచాల రాజ్యం పైన యుద్ధం చేసి ఆ ద్రుపదుడిని బంధించి మీ దగ్గరకు తీసుకొని వస్తాము అని చెప్తారు. ఇక ముందుగా కౌరవ సైన్యం వెళ్తుంది పాంచాల రాజు పైన యుద్ధం కోసం. ఇక ఈ కౌరవులు పాంచాల దేశాన్ని సమీపించగానే అక్కడ పాంచాల రాజుకు విషయం తెలుస్తుంది. పాంచాల రాజైన ద్రుపదుడు కూడా చాలా గట్టివాడే. తన రాజ్యంలో సైనికులు కూడా చాలా మందే ఉంటారు. మరి ద్రుపదుడు గట్టివాడే అవుతాడు కదా, ఎందుకంటే ద్రుపదుడు ద్రోణుడు కలిసే కదా విద్యాభ్యాసం చేశారు. మరి ద్రోణుడికొచ్చిన అన్ని విద్యలు ద్రుపదుడికి కూడా వచ్చుంటాయి కదా. కానీ కౌరవులు యుద్ధంలో ఓడిపోతారు, పాంచాల రాజుతో గెలవలేకపోతారు. ఇక ఇప్పుడు రంగంలోకి దిగుతుంది పాండవులు. ఇంకా ఈ పాండవులు విజృంభిస్తున్నారు, వారి వీరత్వం ఏంటో నిరూపించుకుంటున్నారు. ఇక భీముడైతే తన గదతోటి పాంచాల సైన్యాన్ని ధ్వంసం చేస్తున్నాడు. పాంచాలంలో ఉన్న ఏనుగులని, అశ్వాలని, రథాలని ధ్వంసం చేస్తూ వెళ్తున్నాడు. ఇక అర్జునుడు తన బాణాలని వదులుతుంటే ఏనుగులన్నీ భయపడిపోయి రాజ్యంలో చిందరవందరగా తిరుగుతున్నాయి. ఇక సైనికులైతే భయపడిపోయి చెల్లా చిదురుగా విభజించిపోయారు. ఇక విషయం తెలుసుకున్న పాంచాల రాజు ద్రుపదుడు తానే స్వయంగా అర్జునుడితో యుద్ధానికి వస్తాడు. ఇక ద్రుపదుడికి అర్జునుడికి మధ్యలో చాలా పెద్ద యుద్ధమే జరుగుతుంది. కానీ ఆ యుద్ధంలో గెలిచింది అర్జునుడే. ఇక ఓడిపోయిన ద్రుపదుడిని బంధించి తన గురువు దగ్గరికి తీసుకుని వస్తాడు. ఇక అప్పుడు ద్రోణుడు ఇలా అంటాడు, ద్రుపదా, నీవు నా స్నేహాన్ని అవమానించావు, నీవు నా స్థితిని అవమానించావు. ఇప్పుడు నా శిష్యులు నీతో యుద్ధం చేసి గెలిచి నిన్ను బంధించి తీసుకుని వచ్చారు. అంటే ఇప్పుడు నీ రాజ్యం నాది. నువ్వు నాకు అర్ధరాజ్యం ఇవ్వడం కాదు, నేను నీకు అర్ధరాజ్యాన్ని ఇస్తున్నాను, పో అంటాడు. ఇక ద్రుపదుడు చేసేదేమీ లేక సగం రాజ్యం తీసుకుని వెళ్తాడు. కానీ ద్రుపదుడి మనసులో మాత్రం ప్రతీకార జ్వాలలు మొదలయ్యాయి. ఇక ద్రోణుడి పైన ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి తను ఒక యజ్ఞం చేస్తాడు. అది ఏంటో మనం తర్వాత ఎపిసోడ్స్లో తెలుసుకుందాము. ఇక పాండవులు ఎంత గొప్ప వీరులో ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. ఇక వెంటనే భీష్ముడు విదురుడు చర్చించుకొని ధృతరాష్ట్రుడితో చెప్తారు, వెంటనే నీవు యువరాజుగా యుధిష్ఠరుడిని ప్రకటించు అని. కానీ ధృతరాష్ట్రుడికి ఇష్టం ఉండదు. ఎలా ఉంటుంది, తన కొడుకుని రాజుని చేయాలనుకుంటాడు కదా. కానీ యుధిష్ఠరుడు ఆ తరానికి పెద్దవాడు, అలానే పాండురాజు కొడుకు.
కాబట్టి చేసేదేమీ లేక ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుడిని యువరాజుగా ప్రకటించి పట్టాభిషేకం చేస్తాడు. ఇక దుర్యోధనుడి మనసులో అగ్నిజ్వాలలు మొదలైపోయాయి. ఊరుకోడుగా, ఏదోకటి చేస్తాడుగా. ఏం చేయబోతున్నాడు అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. ఇంకా ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ద్రుపదుడు ద్రోణుడి స్నేహాన్ని స్థాయితో పోల్చి అవమానించాడు. ఫలితంగా మిత్రుడినే శత్రువుగా చేసుకొని తన శిష్యుల చేతిలోనే ఓడిపోయాడు. అహంకారంతో మాట్లాడే మాటలు ఎప్పుడూ శత్రుత్వాన్నే తీసుకుని వస్తాయి. ఇక మీ అందరికీ ఏమనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ పూజిత.